కాంగ్రెస్ పార్టీకి ఎంపీ టికెట్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. పార్లమెంటు టికెట్ల కోసం మొత్తం 41 దరఖాస్తులు అందాయి. ఇవాళ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి ఖమ్మం పార్లమెంటుకు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే మహబూబాబాద్ కు 9, నాగర్ కర్నూల్ కు 8, వరంగల్ కు 6, భువనగిరికి 6, ఖమ్మంకు 2, నిజామాబాద్ కు 3 చొప్పున దరఖాస్తులు అందాయి. ఇవాళ దరఖాస్తులు చేసిన వారిలో వి హనుమంతరావు ఖమ్మం, చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి, ఆకుల లలిత నిజామాబాద్, కె నగేష్ మంద జగన్నాథం ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎంపీ టికెట్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. పార్లమెంటు టికెట్ల కోసం మొత్తం 41 దరఖాస్తులు అందాయి. ఇవాళ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి ఖమ్మం పార్లమెంటుకు దరఖాస్తు చేశారు. అలాగే మహబూబాబాద్ కు 9, నాగర్ కర్నూల్ కు 8, వరంగల్ కు 6, భువనగిరికి 6, ఖమ్మంకు 2, నిజామాబాద్ కు 3 చొప్పున దరఖాస్తులు అందాయి. ఇవాళ దరఖాస్తులు చేసిన వారిలో వి హనుమంతరావు ఖమ్మం, చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి, ఆకుల లలిత నిజామాబాద్, కె నగేష్ మంద జగన్నాథం ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. బిందు, పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులను కూడా స్వీకరిస్తుంది. నిన్నటి నుంచి ఈ ప్రక్రియను కూడా ప్రారంభించింది. పార్లమెంట్ టికెట్ల కోసం మొత్తం దాదాపు ఈ రోజు వరకు 41 దరఖాస్తులు కూడా వచ్చినట్టుగా స్పష్టం చేశారు ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు. అయితే నిన్న 7 దరఖాస్తులతో కలిపి ఈ రోజు మొత్తం 41 దరఖాస్తులు కూడా వచ్చాయి. నిన్న మనం చూసాం ఇటు తీర్మాన మల్లతో పాటు మరికొంతమంది కూడా నిన్న ఆ దరఖాస్తులు కూడా అప్లికేషన్ కూడా పెట్టుకోవడం జరిగింది ఇటు పార్లమెంటు ఎంపీ టికెట్ల కోసం కూడా. అయితే ఈ రోజు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి ఖమ్మం పార్లమెంటు కూడా దరఖాస్తు చేసుకున్నారు నందిని. అలాగే ఇటు మహబూబాబాద్ కు 9, నాగర్ కర్నూల్ కు 8, వరంగల్ కి 6, భువనగిరికి 6, ఖమ్మం 2, నిజామాబాద్ కు 3 చొప్పున అభ్యర్థులు ఆశావాళ్ళంతా కూడా దరఖాస్తు చేసుకున్నారు. మనం చూసాం గత అసెంబ్లీ ఎలక్షన్ కూడా ఇదే విధంగా కాంగ్రెస్ టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా దరఖాస్తులు కూడా ఆహ్వానించారు. అయితే అందులో వడపోసిన తర్వాత ఇటు అసెంబ్లీ ఎలక్షన్ కూడా దరఖాస్తు కూడా స్వీకరించారు. దానిలో భాగంగా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ కూడా దరఖాస్తు కూడా స్వీకరించారు. పెద్ద మొత్తంలో ఇటు పార్లమెంటు 17 స్థానాలకు కూడా పెద్ద ఎత్తున కూడా దరఖాస్తులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే దరఖాస్తు రుసుము కూడా పెట్టడం జరిగింది. ఇటు ఎస్సీ, ఎస్టీ అలాగే వికలాంగులకు 25,000, జనరల్ కేటగిరీ వాళ్ళకు మొత్తం అంతా కూడా 50,000 కూడా దరఖాస్తు ఫారం కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళంతా కూడా పార్టీ పేరు మీద కూడా డీడీ తీసు ఫారం కూడా అటాచ్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు మెయిన్ గా ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వైఫ్ నందినితో పాటు ఇటు మాజీ ఎంపీ వి హనుమంతరావు కూడా ఉన్నారు. అదేవిధంగా ఇటు చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇటు ఆకుల లలిత నిజామాబాద్ కూడా అప్లికేషన్ చేసుకున్నారు. అలాగే కె నాగేష్, మంద జగన్నాథం ఇంకా ఇతరులు కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా ఇటు ఆశాభావం నుంచి కూడా దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. మనం చూస్తాం గత అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా చాలా మంది టికెట్ ఆశించి భంగపడ్డ వారు అంతా కూడా దరఖాస్తు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి చూడాలి. ఇప్పటి వరకైతే ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి కూడా మరో 60 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ అయితే ఈ పార్లమెంట్ టికెట్ల కోసం కూడా ఆశావాళ్ళ నుంచి కూడా దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రారంభించింది. కాబట్టి మొత్తం అంతా కూడా ఏఐసిసి నేతలే స్క్రూటిన్ చేసి తర్వాత అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తుంది. పార్లమెంటు 17 స్థానాలు కూడా ఈ నేపథ్యంలో ఇప్పటి వరకైతే ఒక్కొక్కరి నుంచి కూడా దరఖాస్తు అయితే స్వీకరించినాడు. 17 పార్లమెంటు స్థానాలకు కూడా ఈ యొక్క దరఖాస్తు స్వీకరిస్తారు. కాబట్టి ఇటు ఆశావాళ్ళతో పాటు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా బరిలో ఉండే అవకాశం కనిపిస్తుంది. మరి చూడాలి ఎంతమందికి అవకాశం దక్కుతుంది. ఈ పార్లమెంట్ సంబంధించిన 17 స్థానాలకు ఎవరెవరు అభ్యర్థుల ఎంపిక జరుగుతుందంటే కూడా ఇటు కాంగ్రెస్ లో జోరుగా అయితే చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి లాస్ట్ టైం ఇటు అసెంబ్లీ ఎలక్షన్ లో టికెట్ ఆశించి భంగపడ్డ వారికి ఇస్తారా లేకపోతే కొత్త వారికి ఇస్తారా కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తానికైతే ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్ లో మాత్రం కాంగ్రెస్ అయితే సిద్ధమని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆశావాళ్ళ నుంచి అయితే దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. అయితే ఇందులో మెయిన్ గా ఇటు కొత్త పాత కలయికలు మాత్రం ఇటు దాదాపుగా
దరఖాస్తులు అయితే కొనసాగుతున్నాయి. ఈ 1 వీక్ వరకు కూడా ఈ దరఖాస్తు తీసుకుంటారు. దాదాపు 20 రోజుల పాటు కూడా ఈ దరఖాస్తు ప్రక్రియ కూడా కొనసాగుతుంది. తర్వాత దరఖాస్తులన్నీ కూడా స్వీకరించిన తర్వాత స్క్రూటినీ జరుగుతుంది. స్క్రూటినీ జరిగిన తర్వాత ఏఐసిసి నేతల అభ్యర్థులు కూడా ఫైనల్ చేస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో అసవాళ్ళంతా కూడా తమ తమ అభ్యర్థులకు సంబంధించి కొంతమంది అనుచరుల వర్గానికి సంబంధించిన కానీ కొంతమంది ఇతరత్ర నేతలంతా కూడా వారి తరపున కూడా దరఖాస్తులు అయితే చేస్తున్నారు. మరోవైపు నిన్న మనం చూసాం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి ఉన్నటువంటి మల్లు రవి కూడా తన తరపున మళ్ళీ రఘు తరపున కూడా ఆయన కొడుకు నిన్న అప్లికేషన్ కూడా దాఖలు చేశారు. అదేవిధంగా తీర్మాన్ మల్లన్న కూడా చేశారు. ఈ రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వైఫ్ కు కూడా పార్లమెంట్ టికెట్ కోసం కూడా ఇటు దరఖాస్తు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రతినిధులు అలాగే ఇటు మహబూబ్నగర్ కోసం 9, అదేవిధంగా నాగర్ కర్నూలు కోసం 8, వరంగల్ కోసం 6, భువనగిరి కోసం 6, ఖమ్మం నుంచి 2, నిజామాబాద్ నుంచి 3 చొప్పున కూడా దరఖాస్తులు వచ్చాయి. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ దరఖాస్తులు వస్తాయని కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి చూడాలి ఈ ఆశావాల్లో ఎవరికి టికెట్ పార్లమెంట్ టికెట్ దక్కుతుందో అంటే కూడా ఇటు పార్టీ వర్గాలు కూడా జోరుగా చర్చ కొనసాగుతుంది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఏఐసిసి అగ్రనేతలు మరి ఎవరికి టికెట్లు పట్టం కడతారనిపై కూడా ఇటు కాంగ్రెస్ వర్గాలతో మాత్రం జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.